కాసేపట్లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం 3.16 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 575 అడుగులుగా ఉంది. జలాశయం ఫుల్ కెపాసిటీ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 284 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాలువల ద్వారా 38,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. కాసేపట్లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం 3.16 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 575 అడుగులుగా ఉంది. జలాశయం ఫుల్ కెపాసిటీ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 284 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాలువల ద్వారా 38,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి, మరి కాసేపట్లో వివరాలేంటి? శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుతం నిండుకుండలా చేరింది. ప్రస్తుతం అంటే 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి కానీ ప్రస్తుతం 586.7 అడుగుల మేర నాగార్జున సాగర్ జలాశయంలో నీరైతే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇన్ఫ్లో భారీగా పెరగడంతో అధికారులు నాగార్జున సాగర్ క్రష్ గేట్లను తెరవడానికి అయితే ఏర్పాట్లు చేశారు. మొదటగా ఈ రోజు తెల్లవారుజామున 8 గంటలకు గేట్లు తెరుస్తారని చెప్పినప్పటికీ కొంత ఫ్లడ్ తగ్గిన క్రమంలో 10 నుంచి 12 గంటల మధ్య క్రష్ గేట్లను తెరిచే అవకాశం ఉందనేది చెప్తున్న పరిస్థితి. గత 3-4 రోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి దాదాపుగా 5 లక్షల పైచిలకు క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ జలాశయానికి వస్తున్న నేపథ్యంలో ఒకటేసారి దాదాపుగా 8 నుంచి 10 అడుగుల మేర నీరైతే నాగార్జున సాగర్ జలాశయంలో భారీగా పెరిగిన పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి వరద కొంత తగ్గిన క్రమంలో ప్రస్తుతం 2 లక్షల పైగా క్యూసెక్ల నీరు మాత్రమే నాగార్జున సాగర్ జలాశయానికి చేరుతున్న నేపథ్యంలో మొత్తం 590 గరిష్ట అడుగుల నీటి మట్టానికి కాను 590 కంటే దాదాపుగా 587-88 అడుగులకు చేరితే తప్ప నీటిని విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో అధికారులు వస్తున్న వరదను అంచనా వేస్తూ దానికి అనుగుణంగా గేట్లు తెరవడానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఏది ఏమైనా నాగార్జున సాగర్ క్రష్ గేట్లు అయితే ఈ రోజు తెరుచుకొని ఉన్నాయి. క్రష్ గేట్లు తెరిచిన తర్వాత దాదాపుగా 2 లక్షల క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ జలాశయం నుంచి కిందికి అయితే వదలనున్నారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడంతో పాటుగా వస్తున్న ఇన్ఫ్లో ఏదైతుందో ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందుకు అనుగుణంగా డ్యామ్ నీటి సామర్థ్యం ఏదైతుందో నీటి సామర్థ్యాన్ని పరిశీలిస్తూ గేట్లు తెరవడానికి అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం 312 టీఎంసీల సామర్థ్యం ఉన్న నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం 292.6 టీఎంసీల మేర నీరైతే నిల్వ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రోజు అంటే మరి కొద్దిసేపట్లో ఇంకొక 30 నిమిషాలు లేదా 40 నిమిషాల వ్యవధిలో నాగార్జున సాగర్ గేట్లు అయితే తెరుచుకునే పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ గేట్లు తెరిచే అవకాశం ఉందని చెప్పడంతో ఇటు తెలుగు రాష్ట్రాలకు అంటే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే సాగర్ అందాలను వీక్షించడానికి నాగార్జున సాగర్ ప్రాంతానికి చేరుకోవడంతో కొంత అక్కడ రద్దీగా మారే పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.